నమస్కారం. S9 సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ లీల. ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిగూడెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో అధికారుల పదవీ విరమణ. తాడేపల్లిగూడెం 7వ వార్డు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ శేషలత, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీడీఓ విశ్వనాథ్ పాల్గొన్నారు. మండల పరిషత్ సర్వసభ సమావేశంలో తాడేపల్లిగూడెం మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు పాల్గొని వారి గ్రామ అభివృద్ధికి జరగవలసిన పనుల గురించి చర్చించారు. ఎంపీడీఓ విశ్వనాథ్ పదవీ విరమణ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని, ఇలాంటి మంచి అధికారిని వీడ్కోలు పలకడం బాధాకరం అని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం మండల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు పలువురు అధికారులకు ఆదర్శంగా నిలిచాయని, ఇలాంటి అధికారి రిటైర్మెంట్ అవ్వడం బాధాకరంగా ఉందని పలువురు తెలిపారు. ఈ రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ని పంటల బీమా కింద ఇన్సూరెన్స్ పర్సెంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేయడం. మనకి 210 రూపాయలు ఎందుకైందంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాబట్టి ఆయన మీద అభిమానంతో మీరందరూ ఉండి ఇప్పుడు దాకా మరి ఆయన్ని వీడ్కోలు పంపించడానికి వచ్చేసిన మీ అందరూ కూడా నమస్కారం. ప్రజా సమస్యలు అనే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఈ మీటింగ్ కదా నెక్స్ట్ మీటింగ్ అయినా ఉంటాయి, ఇవాళ కదా రేపు కూడా ఉంటాయి. అది ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రోజు మనతో పాటుగా ఉండి గత సంవత్సర కాలంలో మరి తెలియదు కానీ ఏది అడిగితే అది పెట్టేద్దాం సార్, చేసేద్దాం సార్ అని తప్ప అది ఇలాగా అది అలాగన్నా ఇప్పుడు ఆయన నుంచి నేను వినలేదు. మరి బాగా కోఆపరేట్ చేసినందుకు ఆయన కూడా మరి నేను థ్యాంక్స్ చెప్తూ, మరి ఇప్పుడు దాకా ఎంతో బాధ్యతగా చేసిన ఉద్యోగంలో తలమొరకలయ్యి కుటుంబాన్ని పట్టించుకోకుండా మరి ఈరోజు మీకు వాళ్ళందరితో హాయిగా ఇవన్నీ మర్చిపోయి రిలాక్స్ మూడ్లో ఉండి హాయిగా ఏం ఆలోచన చేయకుండా మరి శాశ్వత జీవితాన్ని హ్యాపీగా ఉండాలని, మీ కుటుంబం అంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా మరి ఆ భగవంతుడిని నేను కోరుకుంటా ఉన్నా. మరి ఎందుకంటే ఎవరైనా ఉద్యోగ విరమణ తప్పదు. అది 60 సంవత్సరాలు అవ్వచ్చు, 62 సంవత్సరాలు అవ్వచ్చు. మరి ఏదైనా ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగికి ఎలాగా విరమణ ఉంటుందో మనకు తెలుసు. అదేవిధంగా ఈరోజు మరి ఆయన ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో కూడా ఆయన హ్యాపీగా ఉండాలని, అంతే, వేరే ఏం కాదు. మరి ఈ సమావేశాన్ని ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయన సన్మానాన్ని ప్రారంభించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. చక్కని గులాబీ మాలను వారి కంఠసీమలో అలంకరింపజేస్తున్న గులాబీ మాలలతో వారు ఒకరికొకరు చేస్తున్న సందర్భం. సన్మాన గ్రహీత గారి యొక్క మాటలు ఒకసారి గత గవర్నమెంట్ లో కూడా 1 సంవత్సర కాలం పనిచేశారు ఇక్కడ. ఆ పనిచేసిన తర్వాత ఎలక్షన్ లో వేరే మండలానికి వేరే జిల్లాకు కూడా వెళ్ళారు. మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ సంవత్సరం పూర్తి చేసుకుని ఇవాళ రిటైర్మెంట్ రావడం అనేది మరి ఆ యొక్క అవకాశం ఆయనకే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఏదైనా కాదనుకోవడమే కాకుండా ఎవరైనా సరే చిరునవ్వుతో సమాధానం చెప్పుతూ. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, ఆఫీస్ సబార్డినేట్ ఆంజనేయరాజు పదవి విరమణ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, ఆఫీస్ సబార్డినేట్ ఆంజనేయరాజులను పదవి విరమణ సందర్భంగా తోటి ఉద్యోగులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఇరువురిని సత్కరించారు. వారు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రావడం అనేది అంటే వాళ్ళ మీద ఉన్న అభిమానంతో ఇక్కడ పట్టణంలో ఉన్న ప్రజలు కానీ వాళ్ళ బంధువర్గం కానీ ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఒక మనిషి జీవిత కాలాన్ని ఇక్కడ తన సర్వీస్ ని ఉపయోగించి
లేకపోతే మరి పట్టణానికి కానీ సేవలు అందించినందుకు హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చూసుకుంటారు. కమిషనర్ 10 మంది పై అంతమంది మనోపేదలు పెట్టి ఎప్పుడు ఎక్కడ పేచి రాకుండా ఇందాక చెప్పారు. నేను చేతులు పొద్దున్నే పూజ చేసి చక్కగా కన్నం పెట్టుకుని అంత నిష్టతో క్రమబద్ధంలో క్రమించుతో పనిచేసు అన్ని ఎంతో మంది మనోపతి మరి అంటే చాలా గొప్ప విశేషం. ప్రతి వ్యక్తి ఉద్యోగం చేస్తారు, కానీ ఉద్యోగం చేయని వ్యక్తి ప్రతి వాళ్ళు కూడా రిటైర్మెంట్ అవ్వడం చాలా కష్టం. అది చాలా మందికి కొంతమంది ఆ ప్రాప్తి పడదు. ఇంకా 40 ఏళ్ళు అవ్వచ్చు, 35 ఏళ్ళు అవ్వచ్చు. ఆ సర్వీస్ మొత్తం సంపూర్ణంగా పూర్తి చేసి వెళ్ళాలంటే అది గొప్ప విశేషం. ఇంకా తారీఖు వెళ్ళగలుగుతారు. అంత గొప్పగా పేరు తెచ్చుకున్న ఆంజనేయరాజు గారు మరి భవిష్యత్తులో ఆ రిటైర్మెంట్ అయిపోయినా సరే మరి ఆ భగవంతుడు కుటుంబానికి ముందుగా పెట్టుకోవాలి. మరి ఆయనకు మంచి సర్వీస్ కార్యక్రమంలో ఎందుకంటే జాబ్ చేసిన 40 ఏళ్ళు కూడా ఎంతో మంది పేద ప్రజలు సహకరించుకుంటారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆయన సర్వీస్ సేవలో మరి మున్సిపల్ ఆఫీస్ వచ్చిన ప్రజలకి సహకరించే విధంగా సర్వీస్ చేయాలని కుటుంబాల భగవంతుడు ఆయుర్వేదిక అష్టశిక్షాలు ఇంకా ఆరోగ్యంగా చూసుకుంటూ కోరుకుంటూ అలాగే ఇంకో వ్యక్తి కుమార్ ఎందుకంటే వారు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రమోషన్ అధ్యక్ష కూడా తీసుకోవడం ఆగ్రహం వచ్చి మరి ప్రతి వ్యక్తితో ప్రభుత్వం నేను పని ఫోన్ చేసినంత గౌరవంగా గౌరవం పాడుతూ తాడేపల్లిగూడెం 7వ వార్డులో వార్డ్ ఇన్ఛార్జ్ అడ్డు రంజిత్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తఫ్ అహ్మద్ పాల్గొన్నారు. వార్డులో ఏర్పాటు చేసిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తఫ్ అహ్మద్ ను ఘనస్వాగతం పలికారు. ఇరువురు నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, ఆకాశపు స్వామి, 7వ వార్డు నాయకులు పైలా శివ, ఎస్కే బాజీ, ఎరుబండ సతీష్, సబ్నివేసి కృష్ణమోహన్, కాకర్ల సుభద్ర, ఎస్కే మీరా, చింతకాయల సత్యనారాయణ, పట్నాల రామకృష్ణ, అడ్డాల నరసింహారావు, దాట్ల జగన్నాథరాజు, ముత్యాల శ్రీనివాస్, కిలాడి సాయి, దలై తిరుమలరావు, ముప్పిడి రమేష్, కేఎస్ఎన్ రాజు, ఖాదర్ షరీఫ్, హసీన్, బాదంపూడి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్యాస్ బండ్ వస్తుందా ఫ్రీగానే? ఫ్రీగా వచ్చింది. మరి ఏంటి మీ అమ్మాయికి కూడా వస్తుందా పెన్షన్? పిల్లలు ఎవరన్నా ఉన్నారా? చిన్నపిల్లలు? ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగుందా? మరి మీరు ఆశీర్వదించాలి తెలుగుదేశం పార్టీని, కూటమిని. తూర్పు నుంచి ఎక్కడి నుంచి అక్కడ దాకా ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. ఇంటికి వచ్చేస్తున్నారా? ఈ రేషన్ ఇస్తున్నారా? ఇంటికి వస్తుందా? ఎందుకు ఇంటి 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ప్రతి ఒళ్ళకి రావాలి ఇంటికి. అది మీరు 60 సంవత్సరాలు దాటి ఉంటే కనుక పెట్టుకోండి. 60 సంవత్సరాలు లేకపోతే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇబ్బంది ఏముంటుందా? పక్కనే ఉంటుంది కదా. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉందా? ఓకే అమ్మా. ఇది ఎలాగే అర్థం కావట్లేదు. ఇది పాస్ వాళ్ళు తీసుకెళ్ళి చేయించారు. సరే అమ్మా, ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎంతమంది తల్లికి వందనం పడిందమ్మా? ఇద్దరికే పడింది. గ్యాస్ బండ్ వస్తుందా? మరి ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? కాదు, తల్లికి వందనం పడిందమ్మా? ఫస్ట్ క్లాస్ లోకి వస్తుంది. అయితే వచ్చే సంవత్సరం పడతాయి. రేషన్ వస్తుందా? ఎక్కడ చదువుతున్నారు పిల్లలు? కింబర్లీలో జాయిన్ చేస్తారు. 2 సెంట్లు స్థలం పెడతారు. చూసుకో, 2 స్థలంలో మీరు ఆన్లైన్ చేయించుకోండి. చేయండి కంపల్సరీ. లేదా మీకు ఉందా? ఉంటే గ్యాస్ బండ్ వస్తుంది.
ఫ్రీ 3 బండ్లు ఫ్రీ సంవత్సరానికి. ఆల్రెడీగా 2 బండ్లు తీసేసుకున్నారు జనం. మరి మీరు వెనకబడి ఉన్నారు. ఆగస్టు 15న మరి ఉచిత బస్సు సౌకర్యం మేము ముందు వాగ్దానం చేయడం జిల్లాలోనే అని చెప్పాం. ఆ చెప్పడం కూడా ఏదైతే ఉమ్మడి జిల్లా ఉందో ఆ ఉమ్మడి జిల్లాకు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వేరే విధంగా ఉంది. రాష్ట్రం అంతా చేస్తే ఎలా ఉంటుందన్న కార్యక్రమం మీద ఆలోచనలో ఉండడం జరుగుతుంది. 15వ తారీఖు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబడింది. ఇదంతా కూడా మరి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అన్ని నిలబెట్టుకునే దిశగా మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, అందులో పవన్ కళ్యాణ్ గారు మనకు మద్దతు ఇస్తున్నారు. అలాగే మరి మోడీ గారి ఆశీర్వచనాలతోటి కేంద్రం నుంచి మరి నిధులు ఎబ్బడి ముబ్బడిగా స్టీల్ ప్లాంట్కి కానీ మరి అమరావతికి కానీ అలాగే పోలవరానికి కానీ రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. ఇలాగా అన్ని కార్యక్రమాలకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. మన గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారిని గోవా గవర్నర్గా నియమించినందుకు మరి వారికి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారికి అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన నియోజకవర్గంలో తీసుకుంటే మరి రోడ్లు తూట్లు పడిపోతే ఆ కార్యక్రమాన్ని ఒక సవాల్గా తీసుకుని మరి రోడ్లు రిపేర్ చేయించి కొత్త రోడ్లు వేయడం జరిగింది. అది మన శాసనసభ్యులు కానీ మన పార్లమెంటు సభ్యులు కానీ ఇద్దరూ కూడా సమన్వయం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా కలుపుకుని మరి ఈవేళ ముందుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి పార్లమెంటు సభ్యుడిగా ఆయన మరి కేంద్ర మంత్రిగా ఉండటంతో ఆయనకి అందరి మంత్రులతోటి టచ్ ఉండటంతో మరి శ్మశాన వాటికలకి ఎవరుంటే వాళ్ళకి పెట్టుకోండి, ఎంత కావాలన్నా ఇస్తానన్నారు. అలాగే ఎప్పటి నుంచో మూలపడిపోయిన లింక్ రోడ్లన్నీ కూడా మరి హైవేకి అవి కలపడానికి ఆయన మరి మంచి పథకాలు ఆయన మదిలో ఆలోచనలో ఉండి మరి ఈ లింక్ రోడ్లే కాకుండా మరి కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే ఆయన ఈ రైల్వేకి సంబంధించిన రైల్వే స్టేషన్ కానీ గూడ్ షెడ్ రోడ్డు కానీ అలాగే ఆర్ఓబి కానీ ఇలాగ అన్ని కార్యక్రమాలు ఒక సంవత్సరంలో మరి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కార్యక్రమాలన్నీ చేయించిన ఘనత శ్రీనివాస్ వర్మ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎప్పటి నుంచో మూతపడిపోయిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని శాసనసభ్యులు ఇదివరకు ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉండగానే చేయడం జరిగింది. దాన్ని 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం మూల పెట్టేస్తే ఇప్పుడు అది రూపుదిద్దుకుంటుంది. రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా నీటికి ట్రబుల్ లేకోకుండా మరి తాడేపల్లిగూడెం పట్టణానికి 2వ సమ్మర్ స్టోరేజ్ వచ్చిన తర్వాత ఎవరికి ఇబ్బంది లేని విధంగా అన్ని రకాలుగా సదుపాయంగా మరి 2 పూట్ల సమృద్ధిగా నీళ్లు ఇచ్చే పథకం కూడా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ఇదే సమయానికి కలుసుకుందాం.